డీజే టిల్లు మూవీ రివ్యూ. దానికన్నా ముందు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోవాలి. స్పెషల్లీ ఎవరైనా మూవీ టీం వాళ్ళు చూస్తుంటారు లేదా ఇంకెవరైనా చూస్తుంటారు. మూవీ టికెట్ రేట్లయ్యా $18 ఫర్ డీజే టిల్లు. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. మరి అన్యాయం అనిపించలేదు? నేను ఒక కారణ జన్ముడిని. నేను సరే, ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ అది ఇప్పుడు నచ్చిన రేటాలు పెట్టుకోవచ్చు. కానీ టు గివ్ పర్స్పెక్టివ్, టైగర్ 3, సల్మాన్ బాయ్, రాకీ ఆర్ రాణి, పఠాను, జవాను వాటికి కూడా అంత లేదు. దీనమ్మ డ్యూన్ 2 కూడా అంత లేదు. సో కొంచెం చూసుకోండి, మీకే మంచిది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటున్నారు, వాళ్ళు $17 అంటే ఇప్పుడు 10-12 hours పెడితే హనుమాన్, పొలిమేర 2 థియేటర్లు ఫుల్ అయినాయి. సో మీ బిజినెస్, మీ ఐడియా మీకు ఉంటుంది. బట్ ఓకే, జనాల పర్స్పెక్టివ్, నా పర్స్పెక్టివ్ చెప్తున్నా, కొంతమంది జనాలు నాకు తెలిసిన వాళ్ళు. సో ఓకే, మొదలు పెడదాం. టిల్లు 2 ఎలా ఉందిరా అంటే హిలేరియస్. చాలా అంటే చాలా నవ్వాను, చాలా రోజుల తర్వాత చాలా బాగా నవ్వాను. అది ఉంది. మరి ఇంకేంట్రా తొడగొట్టు అంటే లేదు, మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఐ వుడ్ సే ఇట్స్ స్ట్రిక్ట్లీ యావరేజ్. హలో గైస్, వెల్కమ్ టు బాబెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఎందుకు అంటే చెప్పాక సాటిస్ఫాక్షన్. అలానే వంగగారుతో మాట్లాడంటే మనం రమ్మంటే వాళ్ళు వస్తారా? అయితే మనం చేసే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, చూసి వస్తే హ్యాపీ. లేదా మీరు కూడా ఏమైనా ట్విట్టర్లో ఏమైనా తెలుసుంటే అలా మెసేజ్ చేయండి. సో బేసిక్గా మనకు కొంచెం ఊపు ఉంటేనే వాళ్ళు వస్తారు, ఊపు లేకపోతే రారు. సో ఊపు రావాలంటే మీరు చూడండి అంతే, జస్ట్ వాచ్ ద వీడియోస్. అయ్యే టైంకి అన్నీ అవుతానే ఉంటాయి. ఇంకొకే టిల్లు గురించి మాట్లాడదాం. టిల్లు 2 అసలు కరెక్ట్గా చెప్పాలంటే సినిమా స్టార్ట్ అయింది, ఇంటర్వెల్కి ఒక 10 నిమిషాల ముందు అనుకుంటా ఫిక్స్ అయిపోయా, ఇంటిది ఇంకా నువ్వు తొడగొట్టు చిన్నా అని. యా, నిజంగా అదే అనుకున్నానండి. మీరు ఎలా అంటే నా బ్రెయిన్లో ఎనాలజీస్ ఆలోచిస్తుంటే దృశ్యం 1, దృశ్యం 2 ఉంది కదా, అవి సీక్వెల్స్. దృశ్యం 2 ఎలానో అలానే టిల్లు స్క్వేర్ అందాం అనుకున్నా. బ్రెయిన్లో అలా నడుస్తుండే. అసలు బాగా తీసుకొచ్చారు, చాలా స్మార్ట్గా తీసుకొచ్చారు, చాలా తెలివిగా తీసుకొచ్చారు. డేజావు టైప్ పెట్టారు. మీకు దృశ్యమే ఎందుకంటే మీకు చూస్తే అర్థమవుద్ది. అరే మా ఇంత బాగా రాశారా అనుకున్నా. కామెడీ కూడా చాలా బాగా పండింది. ఫస్ట్ హాఫ్ ఊపేశారు, అసలు చాలా నవ్వారు, చాలా హిలేరియస్. అట్లా బ్రీజ్ లాగా వెళ్ళిపోయింది అంతే సినిమా. ఓకే, ఏంట్రా నువ్వు ఇంత బాగా చెప్తున్నావు, ఇంకేంట్రా మరి నువ్వు యావరేజ్ అంటావు, దరిద్రుడా నువ్వు, నీ అది అనుకోకండి. సెకండ్ హాఫ్, ఆ ఫస్ట్ హాఫ్ ట్విస్ట్, క్లైమాక్స్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక అబ్బాస్ మస్తాన్ మాదిరి తిప్పుతాం, తిప్పితే ఇంకమ్మ అట్లా తిరిగిపాలు తలకాయ అన్నట్టు తిప్పుతారు. అది మీకు ఎక్కితే యూ మైట్ లైక్ ఇట్, యూ మైట్ ఇంకా ఎంగేజ్ అవుతారు. కానీ నాకు అక్కడ బెడిసి కొట్టిందని చెప్పాలి. ఎందుకు అనేది మీకు చూస్తే అర్థమవుద్ది. సో అక్కడి నుంచి నాకు కొంచెం అన్యాచురల్గా వెళ్ళింది. సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయేసరికి చాలా చోట్ల ల్యాగ్ వచ్చింది కాకుండా ఎటు వెళ్తుందిరా అన్న స్టోరీలో కొంచెం అసలు 2 hours సినిమా ల్యాగ్ ఏంట్రా అంటే మీకు అర్థమవుద్ది. సెకండ్ హాఫ్లో ల్యాగ్ మొదలైద్ది. అక్కడ కట్టుపన్న ఓ సాంగ్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ అండి ఇలాంటి సినిమాలో అలాంటి టైంలో సాంగ్ రావడం. అండ్ మేబీ ఆల్రెడీ 2 hours 15 minutes ఎంత ఉంది, దాన్ని మళ్ళీ కట్ చేస్తే ఉన్న ఇది అన్నట్టు పెట్టారా, అది చాలా అబ్రప్ట్గా అనిపించింది. సో అది కొంచెం మూడు దొబ్బేసింది నాకైతే అక్కడ నుంచి. సరే, అది ఆపేసేయి. సినిమా ఎలా ఉందంటే చెప్పే కదా, ఇట్ ఈస్ ఫన్. జెన్యూన్గా చెప్తున్నా, మ్యాడ్ సినిమా మాదిరి చాలా నవ్వుకుంటారు. జోక్స్, ఆ స్లాంగ్ మళ్ళీ పండదేమో, ఏం జోకులు వేస్తారా, పోయినసారి వేశారు కదా అనుకున్నా. కానీ క్రియేటివ్గా చాలా కొత్తగా సిచ్యువేషనల్ కామెడీ, ఆ డైలాగ్ బేస్డ్ కామెడీ చాలా బాగా అనిపించింది. నవ్వుతారు, డెఫినెట్లీ అందరూ నవ్వుతారు. వెళ్ళండి ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి, యూ విల్ హ్యావ్ ఫన్. బట్ చెప్పే కదా, ఇంకా చంపేయండి, చింపేయండి, తొడగొట్టేయండి అని చెప్పలేకపోతున్నా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లాస్. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, వంశీ గారితో కూడా చెప్పడానికి ట్రై చేస్తే కానీ ఆయన అసలు వినట్లేదు. అంతే, ఎంజాయ్ చేయండి, మీరు ఆలోచించకండి అని అంటున్నారు. కాబట్టి నాకు అలా ఉండదు. సో బేసిక్గా హీరో ఉన్నాడండి, హీరోగాడు ఎడ్డోడా, సినిమా అంతా ఎడ్డోడే. ఆడు ఎడ్డిగా ఉన్నా కూడా, ఆడికి బుర్ర లేకపోయినా, ఆడు కమెడియన్ అయినా లాస్ట్కి ఏదో విధంగా లక్ ఆడికి ఫేవర్ అయ్యి వాడు బతికి బయటపడ్డాడంటే అదొక పద్ధతి. పార్ట్ 1లో ఎలా చూపిస్తారు, ఎడ్డి అని చూపించి ఇంకా లాస్ట్లో అద్దిరా స్మార్ట్, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారా, భూగోళాన్ని తిప్పేస్తారా అంటాడు. సరే, ఈ సినిమాలో పోనీ అలా స్టార్ట్ చేశారా, ఓ హీఈస్ అ స్మార్ట్ గై, హీఈస్ ఆల్వేస్ బీన్ స్మార్ట్, హీ వాజ్ యాక్టింగ్ ఇన్ ఫస్ట్ పార్ట్ అంటే కాదు. ఇక్కడ కూడా ఎడ్డి ఆ కామెడీ అలా పండిద్ది చూపించి మళ్ళీ క్లైమాక్స్లో ఐ ఆమ్ ద ఎవ్రీథింగ్ మాస్టర్ బెటర్ అంటే హౌ, అది లాజికల్లీ కన్సిస్టెంట్గా లేదనిపించింది నాకైతే. అది మీకు చూస్తే అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అనేది. స్పెషల్లీ ప్రిన్స్ గారు, ఇది ఆ ప్రిన్స్ గారిది చెప్పా కాబట్టి ఈ సినిమాలో ఎస్ ఐ అగ్రీ, నాస్టాల్జియా ఫ్యాక్టర్ ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు వర్కౌట్ అయింది, రిలవెన్స్ ఉంది, అక్కడ దాకా బాగుంది. కానీ తర్వాత అవసరం లేని క్యారెక్టర్స్ని ఊరికే తీసుకురావడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ కొన్ని చెప్పకూడదు కానీ చెప్పగలిగే వాటిల్లో బ్రహ్మాజీ గారు ఉంటారు. ఆయన ఎందుకు వచ్చారు, అసలు పర్పస్సే అవసరం లేదు, నీకెందుకు రా అంటే చెప్తున్నా. అలా అవసరం లేని క్యారెక్టర్స్ని తీసుకొచ్చేయడం వల్ల సెకండ్ హాఫ్లో నాకు అంత కనెక్ట్ దొబ్బింది అనిపించింది. స్పెషల్లీ టిల్లుది ఒక ఎస్కేప్ ప్లాన్ ఉంటుంది. నేను చెప్పను స్పెసిఫిక్స్, మీకు చూస్తే అర్థం. టిల్లు గారిది ఒక ఎస్కేప్ ప్లాన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అది ఎందుకో
ఒకళ్ళు రావాలి అని చూపించడం కోసం ఆ సీన్ బెటర్ అనిపించింది. మీకు చూస్తే అర్థం అవుద్ది. అది చాలా ప్లాస్టిక్ లాగా అనిపించింది. అంటే అక్కడ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక సీనరీ ఉందండి, మీకు చూస్తే ఆల్రెడీ చెట్లు, గడ్డి, ఆ స్కై అంతా పెట్టేసి ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. మీరు అదే తీసుకెళ్ళి 2-3 మొక్కలు పాతేసి దిస్ ఇస్ ద నేచర్ అన్నారు అనుకోండి, తెలిసిపోద్ది ఇది ప్లాస్టిక్లో ఉంది, ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇది అని. అలానే సినిమా మీరు ఎన్ని కథలు, అంటే కథలు ఇన్ ద సెన్స్ వెనకాల ఎన్ని చేసినా, ఎలా ప్యాచ్ చేసినా, ఎక్కడెక్కడ షూట్ చేసినా, ఏది చేసినా మాకు కనిపించేటప్పుడు చాలా న్యాచురల్ ఫ్లో లాగా ఉండాలి. అది ఇక్కడ మిస్ అయింది. ఆయన మన సిద్ధు గారు చెప్పారు ఏంటి, మేము చాలా షార్ట్స్ తీసి దాంతో వీ ట్రై టు మేక్ అ కోహరెంట్ స్టోరీ అని. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ఫస్ట్ హాఫ్ కూడా ఆయనే చేశారు, కానీ ఫస్ట్ హాఫ్ చాలా సీమ్లెస్గా స్మూత్గా వెళ్ళిపోయింది. సో మన మైండ్లోకి అవన్నీ రావు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా ప్యాచీ షాడీ వర్క్ లాగా అనిపించడం వల్ల మనకి అనిపిస్తుంది ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు జరిగింది, అసలు ఆ క్యారెక్టర్ గడికి ఎందుకు వచ్చింది, టిల్లుని ఎందుకు కన్విన్స్ చేసింది, ఏం జరుగుతుంది అనే టైప్లో ఉంటుంది. మీకు స్పెసిఫిక్స్ చెప్పట్లేదు స్పాయిలర్స్ కోసం. మీరు సినిమా చూస్తే, మీరు ఇది చూసాకనే సినిమా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పేదానికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తారా అంటే చూడండి అనే చెప్తాను. ఇట్ ఈస్ రియలీ ఫన్. నేను కూడా మా ఫ్రెండ్కి ఇందాక కూడా ఫోన్ చేసి ఏంట్రా సినిమా ఎలా ఉంది, వెళ్ళొచ్చా అంటే వెళ్ళండి, చాలా ఫన్ ఉంది. ఆబ్వియస్లీ నేను అవన్నీ చెప్పాక ఆడు అడుగుతాడు నీకు నచ్చలేదు కదా అన్నాడు. యా ఇట్స్ ఆబ్వియస్ సార్. సో నాదే మీదే. సో ఇది మన రివ్యూ. మీకేమనిపించిందో కూడా కింద రాయండి. టిల్లు 1 కన్నా టిల్లు 2 గ్రేటా అంటే ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే 2 చాలా సిమిలర్ అండి. మీరు టిల్లు 1 కూడా అబ్జర్వ్ చేస్తే టిల్లు 1 కూడా ఫస్ట్ హాఫ్ ఎక్కడికో పొటెన్షియల్ వెళ్ళిపోద్ది. సెకండ్ హాఫ్లో నాకు కూడా ఎందుకు అలా పడిపోయి, ఇప్పుడు టిల్లు కిడ్నాప్ అయిపోయి కొట్టి మెమరీ లాస్, కామెడీ పండిద్ది, అక్కడక్కడ జోక్స్ ఉంటాయి, టెడ్డీబేర్ జోక్స్ కానీ ఆ జోక్స్ ఈ జోక్స్ ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో కూడా అంతే, సేమ్ ట్రోప్లో వెళ్తే సెకండ్ హాఫ్లో సేమ్ స్లో అయిపోద్ది, ఎందుకురా ఏం జరుగుతుందిరా అన్నట్టు అనుకుంటారు. సేమ్ ఫన్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ టిల్లు 2 ఈజ్ ఆల్మోస్ట్ లైక్ టిల్లు 1. సో ఇది నా రివ్యూ. మీకేమనిపించింది కింద రాయండి. చూసాను బాగా పిచ్ మీటింగ్స్ కలుద్దామంటే వచ్చే వారం. లాస్ట్ టైం ప్రామిస్ చేశాను పిచ్ మీటింగ్ రాస్తా అని. స్క్రిప్ట్ ఇక్కడే ఉన్నాయి, స్క్రిప్ట్ ఉంది, మనం షూట్ చేయాలంతే. సో చేసేస్తాను ఈ వీకెండ్. గ్యారంటీ బేబీ పిచ్ మీటింగ్ మీ కళ్ళ ముందు ఉంటుందండి. అది నా ప్రామిస్. థ్యాంక్ యూ.